పుస్తకం పేరు లోయ నుంచి శిఖరానికి. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. లోయ నుంచి శిఖరానికి ద 5 స్టెప్స్ టు సక్సెస్ అనే నా ఇంగ్లీష్ పుస్తకానికి ముందు మాట వ్రాస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నేను వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవను, ఇలాంటి పుస్తకాల వల్ల ప్రజలకి ఏమాత్రమైనా ఉపయోగం జరుగుతుందని గాని వాటి వల్ల జనం ప్రభావితం అవుతారని గాని నేననుకోవటం లేదు. కాని వీరేంద్రనాథ్ పుస్తకాలు తమ జీవితాల్లో మార్పు తెచ్చాయని నాకు కొంతమంది చెప్పినప్పుడు నా ఈ అభిప్రాయం కూడా తప్పని బలవంతంగా నమ్మవలసి వచ్చింది అని వ్రాశాడు. ఆ తర్వాత ఆయన్ని కలిసినప్పుడు ఒక్క పుస్తకం కూడా చదవకుండా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఏమీ హెల్ప్ చేయవు అన్న అభిప్రాయానికి ఎలా వచ్చారు అని ప్రశ్నించాను. మీరు భగవంతుణ్ణి చూశారా అని అడిగాడు. లేదన్నాను. ఆయన గురించి స్వామీజీలు చెప్పే బోధనలు విన్నారా అని అడిగాడు. లేదన్నాను. ఒక్కసారి కూడా చూడకుండా భగవంతుడు లేడని, ఒక్కసారి కూడా వినకుండా ఆ బోధనల వల్ల ఉపయోగం లేదని ఎలా నమ్ముతున్నారు అని ప్రశ్నించాడు. దెబ్బతిన్నట్టయింది. అయినా నా తరపు వాదనని సమీకరిస్తూ, పుస్తకాలు మనుషుల్ని ప్రభావితం చేయవన్న మీరు ఆయన్లాంటి పుస్తకాలు చదవటం వల్ల ప్రభావితమయ్యానని చెబుతూ ఉంటారు కదా అని అడిగాను. ఆమె వ్రాసేది తాను నమ్మిన ఫిలాసఫీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు. వర్మని వాదనల్లో గెలవటం కష్టం, కాని వర్మ చెప్పింది కరెక్టే కదా అనిపించింది. చాలా కాలం వరకు ఇదే విషయం మదిలో దొర్లుతూ ఉండేది. ఇద్దరి వాదనల్లోనూ ఎక్కడో ఏదో తేడా ఉందనిపించేది కాని అదేమిటో తెలిసేది కాదు. తనికెళ్ల భరణి దగ్గర ఈ టాపిక్ వచ్చినప్పుడు, నీవు రాసేది కూడా నీ ఫిలాసఫీనే వీరేంద్ర, మిగతావార్లాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు కాదు. ముక్కోపి శివుడికి కోపం వల్ల వచ్చిన కష్టాలు ఏమిటో స్వాములు చెప్తారు, అది థియరీ. ఆ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో నువ్వు చెప్తావు, అది ప్రాక్టికాలిటీ, అంతే తేడా అన్నాడా త్రినేత్రుడి భక్తుడు. అప్పటి వరకు ఉన్న అనుమానం మబ్బుల్లా విడిపోయింది. అప్పుడే ఈ పుస్తకానికి శ్రీకారం చుట్టాను. పుస్తకాలు, సాహిత్యము సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు తెలియదుగాని వ్యక్తిగతంగా మాత్రం ప్రభావితం చేస్తాయి. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్ సినిమాగా వచ్చింది. చదివి నిజామాబాద్ దగ్గర కొందరు యువకులు గాంధీ పేపర్ మిల్ స్థాపించారు. విజయం వైపు పయనం పుస్తకం చదివిన తర్వాత తాను చిన్న సంస్థను స్థాపించానని, ఇప్పుడది చాలా బావుందని ఒక కుర్రవాడు నాకు చెప్పాడు. హైదరాబాదులో 8121881218కి ఫోన్ చేసి ఏ పదార్థాలు కావాలని చెప్తే వాటిని హోటల్ నుంచి తీసుకువచ్చి వాళ్లు రైల్వే స్టేషన్లో అందజేస్తారు. దాంతోపాటు హ్యాపీ జర్నీ చెప్తూ ఒక గులాబీ పువ్వు కూడా మీకిస్తారు. అది అతడి వ్యాపారం. రోజుకు కనీసం 50 పువ్వులు ఇస్తూ ఉంటాం అని అతడు గర్వంగా చెప్పాడు. విజయానికి 5 మెట్లు చదివి ఇలాంటి వృత్తులు చేపట్టిన వారి కథలు ఎన్నో. అయితే అందరూ మారిపోతారని కాదు. ఈ సందర్భంగా ఒక పాఠకాభిమాని చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం ధర్మం. సార్, నిజంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు మనుషుల్ని మార్చగలిగితే ఇంతమంది ఇన్ని పుస్తకాలు రాయాల్సిన అవసరం లేదేమో. మీ విజయానికి 5 మెట్లలో మొదటి మెట్టు పూర్తిగా అర్థం చేసుకున్నా, ఒక్క వాక్యాన్ని సీరియస్గా ఫాలో అయినా జీవితం మారిపోతుంది. ఆ పుస్తకం చదివిన వాళ్లలో అందులోంచి మీరు ప్రస్తుతం ఫాలో అవుతున్నదేమిటని అడిగితే దాదాపు అందరూ తెల్లమొహాలు వేస్తారు. మనిషి మనస్సును, మనస్తత్వాన్ని శాసించే శక్తి ఈ డెవలప్మెంట్ పుస్తకాలకు లేదు. వాటి సారం పై మెదడు వరకు మాత్రమే చేరుతుంది. కాసేపు ఉత్సాహాన్ని, ఊరటను ఇస్తుంది. వేడివేడి కాఫీకి ఈ పుస్తకాలకు పెద్ద తేడా ఉండదు. వాటి వల్ల కలిగేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అందుకే మీరు పుస్తకాల మీద పుస్తకాలు వ్రాయాల్సి వస్తుంది. చదివేవాళ్లు మాత్రం రోజుకోసారి భోంచేసి వక్కపొడి వేసుకున్నట్టు పుస్తకాలు చదువుతున్నారు. నిజమే, కాని ఎవరేం చేయగలరు? బుద్ధుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా చెప్పటం వరకే కదా వారు చేయగలిగేది. వినటం ధర్మం. అందులో తమకు నచ్చింది కూడా ఆచరించకపోతే కర్మం. కొంతమందిని చూడండి, సాయంత్రం అవగానే ఆధ్యాత్మిక సభ ఎక్కడుందా అని వెతుక్కుంటారు. సమస్యలకి సమాధానం కోసం అలా వింటూనే ఉంటారు. విని మారిపోదామని కాదు. మనస్సుకు ప్రశాంతత, మంచి టైంపాస్, వృద్ధాప్యంలో ఊరట. ఈ పుస్తకాల గురించి విజయ అనే అమ్మాయి బ్లాగ్లో వ్రాసిన అంశాన్ని ఆమె అనుమతితో ఇక్కడ ప్రస్తావిస్తాను. నాకు ఫిలాసఫీకి, స్పిరిచువాలిటీకి పెద్ద తేడా తెలియదుగాని ఈ పుస్తకాలు చదువుతున్నానంటే కొందరు స్నేహితులు, నీకు ఈ వయసులో ఈ వైరాగ్యం ఎందుకు అంటున్నారు. ఎక్కువ ఫిలాసఫీ చదివితే దేనిమీద ఇష్టం ఉండదేమో అని ఇదివరకు అనుకునేదాన్ని. కాని మనిషికి జ్ఞానం రావటమంటే అన్నిటిమీద, అందరిమీద ప్రేమ వదులుకోవటం కాదు, అన్నిటినీ అందరినీ ప్రేమించగలగడం. ఇంకా చెప్పాలంటే ప్రపంచాన్ని మునుపటికంటే ఎక్కువగా ప్రేమించగలగడం. ఈ దృక్పథంతో చూడటం మొదలు పెడితే రోజూ చూసే ప్రపంచము, మనుషులు ఎంత ఇష్టంగా కనిపిస్తారో. Sample complete. Ready to continue?